పాపం సీన్ మీద నాగార్జున సార్‌కు నిమ్మలం లేకుండా అయింది గదా! ఎన్నటి సందో అందరి కళ్ళు ఎన్ కన్వెన్షన్ మీదనే ఉన్నాయి. సార్ చెరువును కబ్జా జేసి ఫంక్షన్ హాల్ గట్టి కిరాయిలకిచ్చి ఇరుగా సంపాయిస్తుండని ఎన్నటి సందో కేసు నడుస్తుంది. హైడ్రావోలు రంగంలోకి దిగి నోటీసులు, గీటీసులు ఏం ఇయ్యకుంటనే బుల్డోజర్‌లతోటి పోయి బూడిద జేసొచ్చిండ్రు. సినిమా హీరో నాగార్జున సార్కున్న ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ను ఇటుక పెళ్ల మిగిలకుట పోతం పెట్టిరు హైదరాబాద్లు. సార్ తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఫంక్షన్ హాల్ కట్టిండని ఎన్నటి సందో కేసు నడుస్తున్నది. 2014లో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలు బుల్డోజర్లు వేసుకొని ఫంక్షన్ హాల్ మీదకి పోయిర్రు. అయితే అప్పుడు సార్ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. అప్పటి సందది అట్లనే ఉన్నది. ఇప్పుడు సీఎం రేవంత్ సార్ హైడ్రాన్ పెట్టిన కానుంచి దబిడి దిబిడి అన్నట్టే పోతురు కదా బుల్డోజర్లు పట్టుకొని. అట్లనే నాగార్జున సార్ ఫంక్షన్ హాల్ మీదకి కూడా పోయి 7 కాడ కూలగొట్టిరు. అయితే దీని మీద నాగార్జున సార్ ట్విట్టర్ లా గరమైండు. నోటీసు గిటీసు ఏం లేకుండా ఎట్లా కూలగొడతారు? ఆల్రెడీ అది కోర్టులో స్టే ఉన్నది. అసలు దాని మీద మాట ముచ్చట కూడా చెప్పకుండా ఎట్లా కూలగొడతారు? మస్తు బాధ అనిపిస్తుంది అధికారుల తీరు చూస్తుంటే. అందుకే కోర్టుకు పోయే న్యాయం అడుగుతాము. బరాబర్ పట్టా పాస్బుక్ ఉన్న జాగది కబ్జాలు చేసుడు మాకు అలవాటే లేదు. బాజాప్తా జాగ కొని ఫంక్షన్ హాల్ కట్టుకున్నాము. ఆఫీసర్లు తప్పుడు ప్రచారం నమ్మి ముందెనక చూడకుండా కూలగొట్టిన తీరు ఏం చక్కగా లేదని వచ్చిండు. పాపం సార్ టాలీవుడ్ లోనే రిచెస్ట్ యాక్టర్, హైదరాబాద్ లోనే రిచ్ ఫంక్షన్ హాల్ అని ప్రచారం బాగా వర్కల. సార్కు దిష్టి తగిలిందో ఏమో గిట్ల అయిపోయాయి. సినిమాలో హీరో మంచి పనులు చేస్తారు కాబట్టి బయట కూడా సార్ హీరో లెక్క మంచి పనులే చేస్తారు. కానీ ఏం చేస్తాం, సినిమాల హీరోల కష్టాలు వచ్చినట్టే బయట కూడా వచ్చినాయి ఇట్లా. లక్కీ పర్సన్స్ ని లక్కీ పర్సన్స్ అని ఎందుకు అంటారు తెలుసా? వాళ్ళకు లక్కుతోని కలిసి వస్తది కాబట్టి. సరే ఈ జోకులు పక్కకు పెడితే లక్కు లక్ అని ఇన్ని దినాలు ఇండుడే గాని నిజంగా అదృష్టం సర్ది పట్టినట్టు రాత్రికి రాత్రే లక్షాధికారైన ఈ ముచ్చట చూస్తే మనకి ఎప్పుడు వస్తుందో ఇసొంటి టైము అని నారాజు అవుతారు పక్కా. మామూలుగా తొలకరి వానలు పడితే వ్యవసాయం కోసం పొలం దున్ని ఇత్తనాలు వేస్తేందుకు రైతన్నలు రెడీ అవుతుంటారు. కానీ ఈడ మాత్రం వాన పడ్డదంటే చాలు పలుగు పార పట్టుకొని సద్దులు కట్టుకొని వజ్రాల వేట సురు అవుతుంటది. కర్నూలు జిల్లాలో తుగ్గలి, మద్దికేర, పెరవలి, పగిడిరాయ, జొన్నగిరి, ఎర్రగుడి ఇట్లా మస్తు జాగాల చాలా మంది ఇదే వజ్రాలు దొరికి బతుకు బాగుపడాలి, లచ్చలొచ్చి పడాలని తనలాడుతుంటారు. ఇట్లా మొన్ననే తుగ్గలి మండలం జొన్నగిరిలో ఉండే ఒక ఆయన సీజన్ కాని టైంలో డ్రైవర్ గా పని చేసుకొని ఫోటో పోసుకునేదట. ఇక వానలు పడ్డాయి కదా అని ఆయనకున్న 2 ఎకరాల పొలంలో పని చేస్తుంటే ఓ రాయి దొరికిందట. ఏమో చెక్కున మెరుస్తుంది రాయి అని అనుమానం వచ్చి వజ్రాల దందా చేస్తానికి చూపిస్తే ఇది వజ్రమే, నేను కొంటా ఇంకొవ్వరికి ఎక్కువ అని బేరం చేసి 12 లక్షల రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చుకోనడట. ఇట్లా రాత్రికి రాత్రే లక్షాధికారైన ముచ్చట చిన్నగా మెల్లగా ఊర్లే పక్కూర్లే కూడా తెలిసే వరకలా. ఇదివరకు వజ్రాలు దొరుకుతాయని దోలాడి దోలాడి దొరకక ఆశ చచ్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళా సద్దులు కట్టుకొని బాటిలో నీళ్లు నింపుకొని బయట కూలి కూడా బంద్ చేసుకొని వజ్రాలు దొరకబట్టే పనులు పడ్డారు. అన్ని జాగాల కలిసి ఏడాది ఖరీఫ్ సీజన్ లో బగ్గా వానలు పడి ఇప్పటిదాకా దగ్గర 42 వజ్రాలు దొరికినాయని లెక్క తెలియదట. ఏం తక్కువ వారానికి 4 నుంచి 8 వజ్రాలు దొరుకుతున్నాయట. ఇక ఈ ముచ్చట్లు ఇంత వైర్లా ఎంత తెలిసే వరకలా తెలుగు రాష్ట్రాలకెళ్ళే కాకుండా బెంగళూరు, చెన్నై, బొంబాయికేలు కూడా వచ్చి వజ్రాలు దోలాడి లక్కును టెస్ట్ చేసుకుంటారట కొందరు. మన అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో, లక్ష్మీదేవి ఎవరి జేబులే పడుతుందో చూడాలి ఇంతమందిలా.